గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్లరా వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 257 అధ్యాయాలు పూర్తి చేసాం. ఈ రోజున 258వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. ఆంజనానందరం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినామం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. నారద ఉవాచ వినీయ దుఃఖమబలా సాత్మనైవాయతే క్షణ ఉవాచ ప్రాంజలిర్భూత్వా లతేవా వర్జితా తదా. నారదుడు అంటున్నాడు. ఆ తర్వాత ఆమె ఆ మృత్యుదేవత తనంతా తానుగా దుఃఖాన్ని దిగమింగుకొని లతలాగా వంగి చేతులు జోడించి బ్రహ్మతో ఇలా అన్నది. త్వయా సృష్ట కథన్నారీ మాదృశీ వదతాంబర రౌద్ర కర్మాభిజాయేత సర్వప్రాణి భయంకరీ. నా వంటి స్త్రీని ఎందుకు సృష్టించావయ్యా నువ్వు బ్రహ్మదేవుడా? నాలాంటి స్త్రీ సమస్త ప్రాణులకు కూడా భయాన్ని కలిగిస్తూ ఇటువంటి రౌద్ర కర్మని ఎలా చేయగలుగుతుందో చెప్పు. బిభేమ్య హధర్మస్య ధర్మమాదిశ కర్మమే త్వం మాం భీతమే వేక్షస్వ శివే నేక్షస్వ చక్షుష. నాకు అధర్మం అంటే భయం కలుగుతుంది. ధర్మబద్ధంగా పనిచేయగల ఆదేశాన్ని నువ్వు భయభీతనైన నన్ను చూడు. ఒకసారి శుభకరమైన చూపుతో నన్ను గమనించు. బాలాన్ వృద్ధాన్ వయస్తాంశ్చ నా హరేయం మనాగస ప్రాణిన ప్రాణినామీశ నమస్తేస్తు ప్రసీదమే. నిరపరాధులైన బాలురని వృద్ధుల్ని యువకుల్ని సంహరించను నేను. ఆ విధంగా నాపై ప్రసన్నుడు కానువు. ప్రియాన్ పుత్రాన్ వయస్యాంశ భ్రాతృన్ మాతృ పితృనపి అపధ్యాస్యంతి దేవం మృతస్తాశేయం బిభేమ్యహం. ప్రియపుత్రుల్ని మిత్రుల్ని సోదరుల్ని తల్లుల్ని తండ్రుల్ని నేను చంపుతూ ఉంటే వారి బంధువులు నన్ను అసహించుకుంటారు కదా, దానికి నాకు భయంగా ఉంది. కృపణాశ్రు పరిక్లేద దహేన్మాం శాశ్వతీ సమా తేభ్యోహం బలవద్భీత శరణం త్వాం ఉపాగత. దీనులైన వారు కార్చిన కన్నీరు నన్ను దహించేస్తుందయ్యా. వారంటే నాకు చాలా భయం కలుగుతుంది. అందుకే నిన్ను శరణ కోరుతున్నాను. యమస్య భవనే దేవా పాచ్యంతే పాపకర్మిణః ప్రసాదయే త్వం వరద ప్రసాదం కురుమే ప్రభు. పాపాత్ములు యమసంద్రంలోనికి నెట్టబడుతున్నారు. నిన్ను బతిమాలుతున్నాను, నన్ను అనుగ్రహించు. ఏతదిచ్ఛామ్యహం కామం త్వత్తో లోకపితామహ ఇచ్చేయం తత్ప్రసాదార్థం తపస్తప్తం. మహేశ్వర మహేశ్వర, నా కోరికను ఒకదాన్ని తీర్చాలి. నీ అనుగ్రహం కోసం నేను తపస్సు చేయాలి అనుకుంటున్నాను. పితామహ ఉవాచ. అప్పుడు బ్రహ్మన్నాడు. మృత్యో సంకల్పితామే త్వం ప్రజా సంహార హేతువా గచ్చ సంవర సర్వాన్ త్వాం ప్రజామాచ విచారయ. ఓ మృత్యుదేవత, ప్రజా సంహార కారణంగానే నేను నిన్ను సృష్టించాను. కాబట్టి వెళ్ళి ప్రజలందరినీ కూడా సంహరించు, దుఃఖించవద్దు అన్నాడు. రేపు మనం 10వ శ్లోకం కొనసాగిద్దాం. కృష్ణార్పణంస్తు. సాయి కృష్ణార్పణంస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.